నువ్వు చాలాసార్లు ఫోన్ ఆపాలని చాలాసార్లు అనుకుంటావు, స్క్రోల్ చేయకుండా ఆపేసి నువ్వేదో కష్టపడాలనుకుంటున్నావు, దాని మీద కష్టపడాలి, అసలు ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నాను నీకు చాలాసార్లు అనిపించుంటుంది. బట్ నువ్వు స్క్రోల్ చేయడం కానీ ఫోన్ చూడడం కానీ ఆపలేకపోతున్నావు. నీ స్క్రీన్ టైం ఏమో రాకెట్ దూసుకెళ్ళినట్టు పైకి వెళ్ళిపోతుంది. నా స్క్రీన్ టైము 12 hours కూడా తట్టిందనమాట. నేను 12 hours నుంచి ఇప్పుడు 2 hours 3 hours ఇట్లా ఈ రేంజ్లో ఉన్నాను. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా మారానో ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. అండ్ చాలా ప్రాక్టికల్ టిప్స్ కూడా చెప్తా. నీ ఫోన్లో నీకు కావాల్సిన యాప్స్ గురించి కూడా చెప్తాను, నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవడానికి కూడా యాప్స్ గురించి కూడా చెప్తా. సో వీడియో చివరిదాకా చూడు. స్టార్ట్ చేసే ముందు హాయ్, నా పేరు కైలాస్. నేను నా లైఫ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్సెస్ ఈ వీడియోస్లో అన్నింటిలో పెడుతున్నా, సో దట్ ఈ వీడియోస్ నువ్వు లైఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయని. నీకు ఇట్లాంటి కంటెంట్ నచ్చితే, నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకో, ఎవ్రీడే వీడియోస్ వస్తూనే ఉంటాయి. అసలు నేను ఎలా ఫోన్ వాడేవాన్నంటే వెబ్ సిరీస్ కానీ, సినిమాలు కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ స్క్రోలింగ్ ఎంత అడిక్ట్ అయ్యేవాన్నంటే 24 hours 12 hours హాఫ్ ఆఫ్ ది డే నేను స్క్రీన్ టైంలో స్పెండ్ చేసేవానంటే నంబర్ చాలా వరకు. అంటే నేను 12 hours నాది స్క్రీన్ టైం ఎక్కువ, నాదే స్క్రీన్ టైం 12 hours చాలా ఎక్కువ అనుకుని నేను ఫీల్ అవుతా ఉండి, అంటే నేనేమనుకునేవానంటే నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరి దగ్గర కూడా స్క్రీన్ టైం అలాగే ఉంటుంది అనుకున్నా. బట్ వాళ్ళని అడిగితే తెలిసింది ఏంటంటే 4 hours 5 hours 6 hours అంటున్నారు. బట్ అది కూడా ఎక్కువే, టు బి ఫ్రాంక్. నువ్వు రోజుకి 4 గంటలు నీ ఫోన్లో ఉంటున్నావు అంటే అది కూడా ఎక్కువే. ఓహో, మనమే ఎక్కువ ఫోన్ వాడుతున్నాం కదా, సర్లే మనం తగ్గించాలి అని చెప్పి ఫిక్స్ అయ్యా. తగ్గించాలని ఫిక్స్ అయిన తర్వాత నేను తీసుకున్న స్టెప్స్ ఏంటంటే, స్టెప్ నెంబర్ 1, నో ఫోన్ జోన్. ఇవేంటంటే నువ్వు ఎక్కడెక్కడైతే ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తావు, నువ్వు ఏ ప్లేసుల్లో అయితే కూర్చొని నేను ఫోన్ యూజ్ చేస్తున్నా, అనవసరంగా యూజ్ చేస్తున్నారా బాబు, నేను ఇక్కడ మాత్రం యూజ్ చేయకూడదు అనే ప్లేసెస్ నువ్వు ఉంటాయి కదా. అంటే నువ్వు వర్క్ చేసుకోవడమో, చదువుకోవడం, లేదంటే ఆఫీస్లో ఉండడమో, లేదంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని ఇక్కడ ఈ టేబుల్ దగ్గర నేను ఇట్లా కూర్చొని వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను అంటే ఫోన్ నేను యూజ్ చేయకూడదు, కూర్చొని స్క్రోల్ చేసుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది నా నో ఫోన్ జోన్ అనమాట. సో ఈ టైప్లో పెట్టుకుంటా. బట్ ఇక్కడ ఫోన్ యూజ్ చేస్తాను, బట్ చాలా తగ్గింది నాకు. 12 hours నుంచి ఇప్పుడు నేను 3 hours 4 hours వచ్చానంటే చాలా తగ్గింది నాకు. అది కూడా ఇంకా మినిమల్ చేస్తానన్నమాట. కానీ ఇక్కడ నేను ఫోన్ వాడకూడదు, నేను ఏదన్నా ఉంటే వర్క్ చేసుకోవాలి, నేను ఏమున్నా పని చేసుకోవాలి, నేను ఇక్కడికి వస్తే వర్కే చేయాలి, ఇదిగో నోట్స్లో రాసుకోవాలి, ఏం కావాలంటే అవి రాసుకుని పెట్టుకోవాలి, వీడియోస్ షూట్ చేసుకోవాలి, స్క్రిప్టింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఇది నా స్పేస్ అనమాట. ఇక్కడ నా నో ఫోన్ జోన్. అని ఇంకోటి ఏంటంటే ఎక్కువ పడుకుని ఫోన్ చూస్తూ ఉండేవాడిని ఒకప్పుడు, బాగా దారుణంగా, ఎప్పుడు బెడ్ మీదే పడుకుని. దాని తర్వాత నుంచి బెడ్ మీద అసలు ఫోన్ వాడకూడదు అనుకున్నా, బట్ ఇప్పటికీ వాడుతూ ఉంటా, బట్ చాలా మినిమల్ అనమాట. ఒక పర్టికులర్ ఏరియాస్ పెట్టుకుంటే అక్కడ నీ ఫోన్ ఉండకూడదు, అంటే నీ ఫోన్ అక్కడి నుంచి దూరంగా ఉండాలి. ఆ టైంలో నీకు ఫోన్లు వచ్చినా ఏం వచ్చినా, ఫోన్లు వస్తే కానీ నువ్వు అక్కడి నుంచి కదలకూడదు. ప్లస్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకో, ఇది చాలాసార్లు చెప్పాను. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకుంటే నీకు ఊరికే డిస్ట్రాక్ట్ అయితే అవ్వవు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకో, నాకు నోటిఫికేషన్ టింగ్ అని వెనకాల సౌండ్ రాగానే కాబట్టి ఫోన్ తీసుకోవాలనిపిస్తుంది. అదే నాకు నోటిఫికేషన్ సౌండ్ రాకుండా ఉంటే నాకు అసలు ఆ థాట్ కూడా ఉండదు. కాబట్టి నేను, ఎందుకంటే నా పని నేను చేసుకుంటున్నాను, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అన్నప్పుడు నాకు నోటిఫికేషన్ వస్తే ఏమి ఏదైతే వస్తుంది. నాకు కొన్నిసార్లు వీడియోస్ రికార్డ్ చేసేప్పుడు ఎవరైనా ఫోన్ చేసినా ఎత్తను, ఏమైనా కానీ అన్నట్టే నేను ఫస్ట్ నా వీడియో కంప్లీట్ చేయాలి, దాని తర్వాత నేను ఫోన్ మాట్లాడేది కానీ ఏమన్నా అని చెప్పేసి ఇట్లే ఫిక్స్ అయి ఉంటా. టిప్ నెంబర్ 2, హ్యావ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్. అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే నువ్వు, అరే నేను ఫోను ఈ ప్లేస్లో ఉన్నప్పుడు వాడకూడదనో, లేదంటే ఈ టైం నుంచి ఈ టైంకి వాడకూడదనో నువ్వు ఒకరికి చెప్పుంటావు అనమాట. అది నీ ఫ్రెండ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు, నాలా పబ్లిక్గా. లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఎటు నువ్వు తీసేమన్నా తీసావు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకో, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వాడను, ప్రతిరోజు నా స్క్రీన్ టైం ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఈవినింగ్ అన్నట్టు పెట్టుకో. సో అప్పుడు ఏంటంటే నువ్వు ఆల్రెడీ 100-200 మెంబర్స్ నీకు ఫాలోవర్స్ ఉంటే, వాళ్ళు ఆల్రెడీ ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా ఏమన్నా రిప్లై ఇచ్చినా బొంగు కూడా పడుచుకోకుండా లైట్ తీసుకుని నువ్వు పెట్టినా, నేను 4 hours మించి ఫోన్ యూజ్ చేయను అని చెప్పి ప్రతిరోజు నువ్వు స్క్రీన్ షాట్స్ నువ్వు పెడతా ఉంటే, ఒకరోజు నీకు 4 hours పైకి వెళ్ళినా ఎవడో ఒకడు మెసేజ్ పెడతాడు కదా. సో వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా చేయాలన్నట్టు ఉంటుంది అనమాట. లేదంటే నాకు అంత ధైర్యం లేదు, నాకు అంత సీన్ లేదంటావా, నీ ఫ్రెండ్ ఎవడో ఒకడు ఉంటాడు కదా, నీ చుట్టుపక్కల ఉండేవాడు, నీ రూమ్మేట్ కానీ నీ ఫ్రెండ్ కానీ, వాడి చెప్పనమాట, అరే నేను ఫోన్ ఇంతే యూజ్ చేస్తా, దీని మించి యూజ్ చేస్తే నువ్వు నన్ను తిట్టు, కొట్టు, గట్టు, కొంచెం గుర్తు చేయి. నేను ఒక హ్యాబిట్ లాగా ఊరికే అట్లా వెళ్ళిపోతా, అట్లా వెళ్ళిపోయినప్పుడు నువ్వు నాకు గుర్తు చేయి, అరే నువ్వు ఫోన్ చూడన్నావు చూడబోకు అని చెప్పు. సో ఇది అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉన్నప్పుడు ఏంటంటే, ప్లస్ ఈ అకౌంటబిలిటీ పార్ట్నర్ ఏంటంటే అతను కూడా సేమ్ అట్లాగే పని చేస్తున్నాడు, అతను కానీ ఆమె కానీ సేమ్ అదే పని చేస్తుంటే ఇంకా యూజ్ అవుతుంది అనమాట. ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు, అరే ఫోన్ యూజ్ చేయను, మరి నువ్వేం చేస్తున్నావురా అని అంటే వాడు యూజ్ చేస్తున్నప్పుడు అరే వద్దులేరా ఫోన్ యూజ్ చేయకుండా సైలెంట్గా ఉందాం అని ఇద్దరం ఫోన్ యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తారు. బట్ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫోన్ యూజ్ చేయకుండా ఏం చేయాలి, నీకు కొన్ని గోల్స్ ఉంటాయి. లేదు నాకు జాబ్ వచ్చేసింది, నేను హ్యాపీగా ఉన్నా, నేను ఫుల్ చదివేసుకున్నా అంటే ఇంకేదో ఒక పని ఉంటుంది, న్యూ ఇన్ఫర్మేషన్ నేర్చుకో, ఏదో ఒకటి ఉంటుంది, ఏం లేకుండా ఉంటుంది, నీ ప్యాషన్ ఏదో ఒకటి ఉంటుంది. లేదంటే న్యూ హ్యాబిట్స్ నేర్చుకో, డైలీ ఒక 1 hour నీ హ్యాబిట్ కోసం స్పెండ్ చేయి. 20 hours నీకు ఆ హ్యాబిట్లో కొంచెం మంచిగా అవుతావు. ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేసా, ఆ వీడియో ఇప్పుడు కార్డ్స్లో వస్తుంది, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడు. సో ఫోన్ యూజ్ చేయకుండా ఉన్నంత ఖాళీ టైంలో చాలా చేయొచ్చు అనమాట. సో దానికి అప్పుడు నీకు టైం చాలా
దొరికినప్పుడు అప్పుడే నీకు న్యూ యాక్టివిటీస్ కానీ న్యూ హాబీస్ కానీ లేదంటే న్యూ హ్యాబిట్స్ కానీ బిల్డ్ చేయాలనిపిస్తుంది. లేదంటే నువ్వు దేనికోసం అయితే కష్టపడాలనుకుంటున్నావు, ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావు దానికోసం నువ్వు సాధించడానికి ట్రై చేస్తావు. టిప్ నెంబర్ 3, నేను యాపిల్లో ఈ యాప్ యూస్ చేసి చాలా తగ్గించాను అనమాట. అసలు నాకు ఈ యాప్ పిచ్చి పిచ్చి నచ్చేసింది. నా దగ్గర డబ్బులు లేవు కానీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలనిపిస్తుంది దీనికి. వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తే ఎంత బాగుండదు, సరైన యాప్ ఇది మాత్రం. సో ఆ యాప్స్ పేర్లు చెప్పే ముందు ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు కానీ వాల్యుబుల్ అనిపిస్తే, నీకు యూజ్ అవుద్ది అని నీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో. ఎవ్రీడే ఈ టైప్ ఆఫ్ వీడియోస్ నీకు వస్తూనే ఉంటాయి. అండ్ లైక్ కొట్టు. ఈ కంటెంట్ వేరే వాళ్ళకి కూడా వెళ్ళొద్దు అనమాట, కొంచెం అది నాకు కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. నీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఏమన్నా ఓవర్కమ్ చేయాలనుకుంటే వాటి మీద కింద కామెంట్ చేయి, వాటి మీద నేను వీడియోస్ చేస్తా. అండ్ నీ ఫ్రెండ్కి కూడా ఇది యూజ్ అవుద్ది, నీ అకౌంటబిలిటీ పార్ట్నర్గా ఎవరినైతే నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు వాడికి కూడా యూజ్ అవుద్ది అంటే ఈ వీడియో షేర్ చెయ్యి. వాడు వింటాడు, వినేసి వాడు చూస్తాడు, వాడు కొంచెం బాగుపడతాడు అనమాట. అండ్ ద యాప్స్ ఆర్ ఐఫోన్స్కి ఏంటంటే ఓపల్ అనే యాప్. ఈ ఓపల్ అనే యాప్ ఏంటంటే నీకు సర్టైన్ టైం నుంచి ఈ టైం వరకు ఈ యాప్స్ని బ్లాక్ చేయి, ఈ యాప్స్ని బ్లాక్ చేయకూడదు అని నువ్వు నీట్గా టిక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. లిమిట్ కొన్నే ఉంటాయి ఫ్రీ వర్షన్లో. బట్ ఇది ఎక్కడ బాగా నచ్చిద్ది అంటే నాకు, నువ్వు మళ్ళీ దాన్ని అన్బ్లాక్ చెయ్యాలి, ఆ టైంలో నువ్వు యాప్ నువ్వు వాడాలి అంటే నువ్వు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఇంత టైం వెయిట్ చేయమని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ ఇస్తాను. నువ్వు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినా చేయకపోయినా అంత టైం నువ్వు వెయిట్ చేసేప్పుడు నీకు చిరాకు దొబ్బో ఏదో ఒకటి చేసి, బట్ యాప్ మాత్రం అన్ఇన్స్టాల్ చేయబాకంటారా బాబు. చిరాకు దొబ్బే యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే ఇంక నువ్వు ఎట్లా బాగుపడుతున్నావు నాకు తెలియదు కానీ, బట్ నీకు అక్కడ టైమింగ్ చూపించినప్పుడు ఆ టైంలో ఆలోచిస్తావు, అవసరమా ఇప్పుడు నేను ఈ యాప్ ఓపెన్ చేయడం, అంత అవసరమా, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అని నీకు అలా ఆలోచిస్తావు కదా. ఆ ఆలోచన ఒక్కసారి వస్తే నువ్వు కొంచెం బాగుపడుతున్నట్టే. ఆండ్రాయిడ్ ఫోన్స్లో రీగెయిన్ ఈ యాప్ ఏంటంటే మా వాడేంటంటే ఈ టైం నుంచి ఈ టైం అంటే నీకు యాప్కి లిమిట్ పెట్టుకోవచ్చు, రోజుకి ఇంతవరకే, దాని తర్వాత వాళ్ళే. ప్లస్ యూట్యూబ్లో కూడా షార్ట్స్ ఇవన్నీ బ్లాక్ చేస్తాయంట. ప్లస్ యూట్యూబ్లో కొన్ని కుకింగ్ వీడియోస్ కానీ నువ్వు చూసి వంట చేస్తున్నప్పుడు కానీ, లేదంటే నాలాగా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ ఇచ్చేవాళ్ళు, సర్లే ఎవరు చేయట్లేదు, తెలుగులో మనం ఒక్కడే ఉన్నాం కాబట్టి, నా ఛానల్ని చూసేటప్పుడు ఏంటంటే ఈ ఛానల్ ఇది ప్రొడక్టివ్ ఛానల్ అని చెప్పి నువ్వు అక్కడ పెట్టుకుంటే, నువ్వు ఆ ఛానల్ యూస్ చేసేటప్పుడు ఇంతసేపట్లో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా లేదంటే ఇంకా స్పెండ్ చేస్తావా అని నేను అడగదనమాట. ప్లస్ ఏంటంటే నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేసేటప్పుడు యాప్లో నీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇంకా ఎంతసేపు స్పెండ్ చేయాలనుకుంటున్నావు, 1 minute, 5 minutes, 15 minutes, ఆర్ టేక్ మీ అవుట్ ఆఫ్ హియర్ అంటే వెంటనే ఆ యాప్లో నుంచి బయటకు వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ యాప్స్ యూస్ చెయ్యి, పక్కా హెల్ప్ అవుతాయి. నాకు బాగా హెల్ప్ అయ్యి మా వాడు అభిగాడికి కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి అనమాట. నేను ఏదన్నా కొత్త పనులు స్టార్ట్ చేయాలంటే భయం వేస్తుంది, ఏదన్నా హాబీ స్టార్ట్ చేద్దామన్నా ఎవరు ఎక్కడ జడ్జ్ చేస్తారని నువ్వు కానీ భయపడుతూ ఉంటే నెక్స్ట్ ఈ వీడియో చూడు, దాని గురించి ఎగ్జాక్ట్గా దీని గురించే చెప్పాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.